హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఓవర్ నైట్ ఓట్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఓవర్ నైట్ ఓట్స్ను ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, అలాగే డయాబెటీస్ వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా వెయిట్ లాస్ అవుతారండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల ఓట్స్ను తీసుకుంటున్నానండి. తర్వాత హాఫ్ కప్పు పెరుగును తీసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగును వేసుకుని ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పాలను వేస్తున్నానండి. మిల్క్ను కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ను వేస్తున్నానండి. చియా సీడ్స్ వేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. వెయిట్ను చాలా బాగా తగ్గించుకోవచ్చు ఈ విధంగా తీసుకుంటే. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ను వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలు సరిపోకపోతే మరి కొద్దిగా హాఫ్ కప్ వరకు పాలను వేసుకుంటూ ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ చియా సీడ్స్, ఓట్స్, పెరుగు అంతా పాలలో కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టుకుని ఓవర్ నైట్ అంతా కూడా దీనిని ఇలాగే నానబెట్టుకోవాలండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే బయటనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బయటే పెట్టాను. దీన్ని ఓవర్ నైట్ అంతా కూడా పెట్టిన తర్వాత మూత తెరిచి చూస్తే ఈ విధంగా అంతా నానిపోయాయండి ఓట్స్ అనేటివి. తర్వాత చియా సీడ్స్ అనేటివి పాలలో చాలా చక్కగా నానిపోయాయండి. ఈ విధంగా గట్టి పడుతుంది అన్నమాట. నానిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అంతా కూడా బాగా నానిపోయిన తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. వీటిలోకి దానిమ్మ గింజలు కానీ, తర్వాత బనానా, తర్వాత యాపిల్ ముక్కలు కానీ, సంత్రం ఫ్రూట్స్ కానీ, ఏ ఫ్రూట్స్ అయినా మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. మీకు కావాలంటే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. ఇందులోకి తర్వాత ఇందులోకి తేనెనైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను తేనెని యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్రూట్స్లో స్వీట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ తేనె అనేది యాడ్ చేయలేదు. మీరు కావలిస్తే తేనెనైనా యాడ్ చేసుకోవచ్చు, అలాగే దాల్చిన చెక్కనైనా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రూట్స్ అంతా కూడా ఓట్స్లో కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని మీరు బ్రేక్ఫాస్ట్లోనైనా, డిన్నర్లోనైనా, దేంట్లోనైనా ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ విధంగా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఓట్స్ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. తింటుంటే మధ్య మధ్యలో ఆ ఫ్రూట్స్ అవన్నీ తగులుతుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.